మార్చి 2026 హైదరాబాద్ నగరం ఓ విచిత్రమైన దృశ్యానికి వేదిక అయింది. ఒకవైపు మూసీ నది ఒడ్డున 7 ఎకరాల్లో విస్తరించి ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లను బుల్డోజర్లతో పడగొట్టేస్తున్నారు. 124 కుటుంబాల కలలు, వారి జీవితాంతం సంపాదన, వారి ఆశలు అన్ని శిథిలాల కింద కూరుకుపోతున్నాయి. కానీ అదే సమయంలో ఆ శిథిలాల మధ్య నుంచి ఓ వాగ్దానం కూడా మార్మోగింది. ప్రత్యామ్నాయ భూమి, పునర్నిర్మాణానికి పూర్తి నిధులు, బిల్డర్పై చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ ప్రకటన నిజంగా గుడ్ న్యూసేనా, లేక ఇది మరో రాజకీయ నాటకమా? ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. ఈ వీడియోలో మనం మధు పార్క్ రిడ్జ్ సమస్యను లోతుగా పరిశీలించబోతున్నాం. ఎందుకు కూల్చేశారు, ఏ పరిహారం ప్రకటించారు, బాధిత కుటుంబాల స్పందన ఏంటి, ముఖ్యమంత్రి వాగ్దానం నిజంగా వారి కన్నీళ్లు తొడవగలదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవడానికి వీడియో చివరి వరకు చూడండి. ఈ వివాదం మొదలైంది 2004లో. అప్పుడు మధు పార్క్ రిడ్జ్ నిర్మాణం జరిగింది. కానీ సమస్య ఏంటంటే దీన్ని నది ఒడ్డున కట్టారు. బిల్డర్ ఏం చేశారు? మూసీ నదిని కాలువగా చూపించి అనుమతులు పొందారు. అంటే నదిని డ్రైన్గా చూపించారు. ఇదే ఈ వివాదానికి మూల కారణం. 2012లో నదుల పరిరక్షణకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నదికి 50 మీటర్ల లోపు ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు. కానీ మధు పార్క్ రిడ్జ్లో 50% కంటే ఎక్కువ భాగం ఈ 50 మీటర్ల లోపే ఉందని ప్రభుత్వం గుర్తించింది. అంటే అక్రమ నిర్మాణం. ఇక్కడ నివాసితులు చేసింది ఏమీ లేదు. వాళ్ళు ఈ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్లు వచ్చాయి, రిజిస్ట్రేషన్లు జరిగాయి, ప్రభుత్వమే అనుమతించింది కదా అని నమ్మకంగా కొన్నారు. కానీ ఇప్పుడు వాళ్లకు ఇల్లు లేదు, లోన్లు మాత్రమే మిగిలిన్నాయి. ఇది ఒక్క కుటుంబం కథ కాదు. ఇలాంటి 124 కుటుంబాలు. వీళ్ళంతా బిల్డర్ మోసానికి, అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైపోయారు. బిల్డర్లకు అనుమతులిచ్చిన అప్పటి అధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ ఇంతవరకు శిక్షించబడలేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ కష్టాల మధ్య ప్రభుత్వం ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటి? మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ నివాసితులకు ఓ పెద్ద ప్రకటన చేశారు. దీన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది, 7 ఎకరాలు. మీరు 7 ఎకరాల్లో ఉంటున్నారు, మీకు ఆల్టర్నేట్గా వేరే చోట 7 ఎకరాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద ప్రకటన. ఎందుకంటే హైదరాబాద్లో 7 ఎకరాల భూమి విలువ 100 కోట్ల రూపాయలు. ప్రభుత్వమే స్థలం ఇస్తానంటే అది నిజంగా పెద్ద వాగ్దానమే. రెండోది, పూర్తి నిధులు. కేవలం స్థలం మాత్రమే కాదు, ప్రస్తుతం మీ ఫ్లాట్లో ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియా ఉందో అంత స్థలంలో కొత్త భవనం కట్టుకోవడానికి అవసరమైన మొత్తం డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. మీరు కలిసి ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని మీ ఇల్లు మీరే కట్టుకోండి అని సీఎం స్పష్టం చేశారు. అంటే ప్రభుత్వమే పూర్తి ఫైనాన్సింగ్. మూడోది, బిల్డర్పై చర్యలు. ఇక బిల్డర్ మరియు అప్పటి అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం తరపున స్పష్టత వచ్చింది. అంటే ఈ అక్రమానికి కారణమైన వాళ్ళను శిక్షించడం కూడా జరుగుతుంది. మేము మాట ఇస్తున్నాం, ఈ నివాసితులకు పూర్తి న్యాయం చేస్తాం. వాళ్లను వీధిన పడేయం. వాళ్లకు ప్రత్యామ్నాయ భూమి ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాం. కానీ నదిని ఆక్రమించుకొని ఉండనివ్వం. మూసీని పునరుద్ధరించాలి, అదే మా లక్ష్యం. మరి ఈ ఆఫర్ నిజంగా గుడ్ న్యూసేనా? మార్కెట్లో 7 ఎకరాల విలువ ఎంత? అది వేరే ప్రశ్న. కానీ స్థానభ్రంశం చెందిన వారికి పునరావాసం కల్పించడానికి ఇంత కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఇవ్వడం మాత్రం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను బలవంతంగా తరలించడం సరికాదని, వారికి సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విపక్షాలు ఈ నివాసితులకు సానుభూతి చూపిస్తూ రాజకీయం చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని సానుభూతితో పరిష్కరించలేము. నది పరిరక్షణ నిబంధనలు మార్చలేము. వీళ్ళంతా న్యూస్లో రావడానికి వస్తున్నారు. వాళ్లకు కావాల్సింది ఈ నివాసితుల కన్నీళ్లను ఓట్లుగా మార్చుకోవడమే. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఈ సమస్య ఎందుకు పరిష్కరించలేదు? ఇప్పుడు మేము చేపట్టాక వీళ్ళు విమర్శిస్తున్నారు. రాజకీయాల మధ్యలో నివాసితులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. వాళ్లకు ఇప్పుడు కావాల్సింది ఓట్ల కోసం జాలి కాదు, వాళ్ళ ఇల్లు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. ఈ రాజకీయాల వల్ల వాళ్లకు ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఎవరు నిజంగా సాయం చేస్తారో చూసుకోవాలి. మాటలు కాదు, పని కావాలి.
సీఎం మాటలో నిజం ఉందా? రాజకీయాలు పక్కన పెడితే ఇది ఒక పట్టణ అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్ట్. సబర్మతి రివర్ ఫ్రంట్, యమున, గంగా నదుల పునరుద్ధరణ ఉదాహరణలు సీఎం ప్రస్తావించడం గమనార్హం. అహ్మదాబాద్లో సబర్మతి నది ఒడ్డున ఎంతటి అభివృద్ధి జరిగిందో మనం చూసాం. అదే తరహాలో మూసీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఇంత పెద్ద ప్రకటన చేసింది, కానీ నివాసితులు ఏమంటున్నారు? వారి స్పందన ఏంటి? ప్రభుత్వం చేసిన ప్రకటన పట్ల వారికి ఆశ కలిగింది, కానీ అనుమానాలు కూడా ఉన్నాయి. ముందు ఆశ ఏంటంటే ప్రభుత్వమే స్థలం ఇస్తానండం, నిధులు ఇస్తానండం. దీనివల్ల వారి జీవితాల్లో మళ్ళీ ఓ ఆశాకిరణం కనిపించింది. ఇంతకాలం అనిశ్చితిలో ఉన్న వారికి ఇది ఓ ఊరటనిచ్చింది. కానీ అనుమానాలు చాలా ఉన్నాయి. మొదటిది, 7 ఎకరాలు ఇస్తామన్నారు. ఆ భూమి ఎక్కడ ఉంటుంది? శివారు ప్రాంతంలోనా లేక నగరంలోనా? వారి ఉద్యోగాలు, పిల్లల చదువులు అన్నీ ఇక్కడే. చాలా దూరంలో భూమి ఇస్తే వారి జీవితాలు అస్తవ్యస్తం అవుతాయి. రెండోది, నిధుల విషయం. 2004లో కట్టిన భవనానికి 2026లో కట్టే భవనానికి ఖర్చు ఒకటేనా? ఇప్పుడు సిమెంటు, ఇసుక, ఇనుము ధరలు ఎంతో తెలుసు. ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటారా? ఇవన్నీ సరిగ్గా లెక్కిస్తేనే వారికి న్యాయం జరుగుతుంది. మూడోది, వృద్ధుల సమస్య. 70 ఏళ్ల వయసులో మళ్ళీ ఇల్లు కట్టుకోవడం అంత ఈజీ కాదు. ప్రభుత్వమే వారికి ఇల్లు ఇవ్వాలి. సొసైటీ వేసుకొని తామే కట్టుకోవడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ ప్రక్రియలో ప్రభుత్వం పూర్తి సహాయం చేయాలి, లేదంటే వారు మళ్ళీ మోసపోయే ప్రమాదం ఉంది. నాలుగోది, విద్యార్థుల సమస్య. పరీక్షలు వస్తున్నాయి. ఇంటి గోల వల్ల చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఇలాగే లాగితే వారి చదువులు ఆగిపోయే ప్రమాదం ఉంది. నివాసితుల మాటల్లో ఆశ కనిపిస్తుంది, కానీ ఆ ఆశతో పాటు భయం, అనుమానం కూడా కనిపిస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుంది అనేది ఇప్పుడు కీలకం. మధు పార్క్ రిడ్జ్ నివాసితులకు రేవంత్ రెడ్డి ప్రకటించింది నిజంగా శుభవార్తే. కానీ ఇంకా 3 పెద్ద ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మొదటి ప్రశ్న, భూమి ఎక్కడ? 7 ఎకరాలు ఇస్తామన్నారు, కానీ ఆ 7 ఎకరాలు నగరంలోనే ఉంటుందా లేక ఫ్యూచర్ సిటీ లాంటి శివారు ప్రాంతంలో ఉంటుందా? నివాసితుల జీవనోపాధి, పిల్లల చదువులు అన్నీ ఇక్కడే. ఇది చాలా కీలకమైన ప్రశ్న. రెండో ప్రశ్న, నిధులు ఎంత? ప్రస్తుత నిర్మాణ వ్యయానికి అయ్యే డబ్బు ఇస్తామన్నారు. 2004లో కట్టిన భవనానికి 2026లో కట్టే భవనానికి ఖర్చు ఒకటేనా? ద్రవ్యోల్బణం, మెటీరియల్ కాస్ట్ లెక్కలు సరిగ్గా వేస్తారా? ఇది కూడా కీలకం. మూడో ప్రశ్న, ప్రక్రియలో పారదర్శకత. బిల్డర్పై చర్యలు ఎప్పుడు? నివాసితుల సొసైటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఎంత సహకరిస్తుంది? ఈ ప్రక్రియ ఎంత త్వరగా జరుగుతుంది? ఇదంతా చాలా ముఖ్యం. చరిత్ర పునరావృతమవుతుంది, కానీ బాధితుల చరిత్ర మాత్రం మారాలి. రేవంత్ రెడ్డి ప్రకటన ఒక మంచి మొదలు. ఇది అక్షరాలా నిలబడితే హైదరాబాద్లో పట్టణ అభివృద్ధికి ఒక కొత్త ఆదర్శంగా నిలుస్తుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజంగా అమలు చేస్తే ఈ నివాసితుల కన్నీళ్లు నవ్వులుగా మారుతాయి. ఈ నివాసితులకు న్యాయం జరగాలి. వారి కలలు మళ్ళీ బుల్డోజర్ల కింద కూరుకుపోకూడదు. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన సరిపోతుందా? వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోగలరా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో, బంధువులతో షేర్ చేయండి. ఈ సమస్య గురించి మరింత మందికి తెలియాలి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.